లేపగలిగిన వ్యక్తి, అంత బలాఢ్యుడు యొక్క బలం ఏమైపోయింది? కృపని దుర్వినియోగం చేసుకోకూడదు మనమండి. ఈ ఉదయకాల సమయంలో ప్రేమపూర్వకంగా హెచ్చరిస్తూ ఉన్నాను, తెలియజేస్తూ ఉన్నాను. కృప సెకండ్ ఛాన్స్ ఇస్తుంది, కానీ బుద్ధిపూర్వకంగా చేయటానికి నిన్ను ప్రోత్సహించదని గుర్తుపెట్టుకోవాలి. దానికి మనం ఎలా తీర్పు తీర్చబడతామంటే మన మనస్సాక్షిలో నియమించబడిన ధర్మశాస్త్రాన్ని బట్టి తీర్పు తీర్చబడతాం. అందుకనే పాపము విస్తరించవలనని, కృప విస్తరించవలనని పాపమందు నిలిచి ఉందుమా, దేవుడే క్షమిస్తాడులే, దేవుడే చూసుకుంటాడులే, దేవుడే విడిపిస్తాడులే, దేవుడే రక్షించుకుంటాడులే. దేవుడు చేస్తాడండి. ఎంతవరకు? ఏ పరిధి వరకు? నీకు తెలిసేదాకా, నీకు అవగాహన వచ్చేంత వరకు. మన ఇంట్లో చిన్నపిల్లలు పొరపాట్లు చేస్తూ ఉంటారు, చిన్న చిన్న పనులు, పిల్లతనంతో. ఎప్పటిరా కోర్చుకుంటాం మనం? వాళ్ళకి వయసు వచ్చి, వాళ్ళకి బుద్ధి వచ్చి, అయ్యా ఇది పడేయటం తప్పు, ఇది పడేయకూడదు,